ముందుగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నా తమ్ముళ్ళకి చెల్లెళ్ళకి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న నా తోటి తమ్ముళ్ళకి చెల్లెళ్ళకి తెలంగాణలో ప్రతి ఒక్క విద్యార్థికి వెరీ గుడ్ ఈవినింగ్. ముందుగా అందరూ కూడా మీరు టెన్షన్ పడుతున్నారు ఎగ్జామ్స్ పైన ఏం డెసిషన్ వస్తుంది అని. నిన్న సుప్రీంకోర్టులో కూడా మళ్ళా పోస్ట్పోన్మెంట్ అనేది జడ్జిమెంట్ మళ్ళా 18కి పోస్ట్పోన్ చేయడం జరిగింది. తెలంగాణలో మనకి 17th రోజు ఉంది, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ది 20th కదా 20. ఆంధ్రప్రదేశ్ జడ్జిమెంట్ 20th రోజు ఉంది 20. అండ్ సుప్రీంకోర్టులో మొన్న జరిగిన ఆర్గ్యుమెంట్స్ ని నేను నిన్న నైట్ చూసినాను. అంటే నిన్న జరిగిన ఆర్గ్యుమెంట్స్ ని నైట్ చూసినాను. అవి కూడా ఆర్గ్యుమెంట్స్ అన్ని కూడా మన డెసిషన్ కి చాలా ఫేవర్ గా ఉన్నాయి. ఆర్గ్యుమెంట్స్ అన్ని కూడా చాలా మంచిగా జరిగినాయి. ఆ ఆర్గ్యుమెంట్స్ ప్రకారం చూస్తే 100% డెసిషన్ అనేది మన ఫేవర్ గా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అది కాకుండా ఆ డెసిషన్ తో పాటు నిన్న మనకు వచ్చింది అయితే జేఈ మెయిన్స్ నీట్ ఎగ్జామ్ కూడా సెప్టెంబర్ మంత్ లో అయితే కండక్ట్ చేయడం డేట్స్ ఇచ్చినవి అవి కూడా పోస్ట్పోన్మెంట్ అనేది జరిగింది. నెక్స్ట్ డేట్స్ కూడా అనౌన్స్ కాలేదు ఎప్పుడు పెడతారు అనేది. సో దాని పరంగా చూసుకుంటే మన దగ్గర సెట్ ఎగ్జామ్స్ పైన కూడా ఏదో గవర్నమెంట్ వాళ్ళు మాకు స్టే లేదు కండక్ట్ చేస్తామని కొంచెం విచ్చలవిడిగా విర్రవీగుతున్నారు. తెలంగాణ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి కనీసం మొన్న ఏదైతే నా తోటి ఎన్ఎస్ఐ సైనికులతోటి ప్రగతి భవన్ ముట్టడి చేస్తాము అని చెప్పి మీకు కరోనా వచ్చిన రోజుకెళ్ళి చెప్తున్నా. 100 మంది ప్రగతి భవన్ కరోనా పీపీ కిట్లు వేసుకొని ముట్టడిస్తే ఏ రకంగా ఉంటుందో అని చెప్తే చాలా మంది చేయగలుగుతారా చేయలేము అది అని చెప్పని టీఆర్ఎస్ పాలకులు నాయకులు అందరు విర్రవీగిర్రు. వాళ్ళందరికీ మొన్న ఏదైతే ఎన్ఎస్ఐ ఆధ్వర్యంలో నా తోటి సైనికులతోటి చెప్పిన విధంగా ప్రగతి భవన్ ముట్టడించడం జరిగింది. మీ ఇంటెలిజెన్స్ గానీ మీ ఎస్బీ ఫోర్సులు గానీ ఏవి కూడా ఎవరికి అంతు చిక్కకుండా ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా చెప్పినట్టు మీకేదైతే మేము హెచ్చరిక ఇవ్వాలనుకున్నామో మాకు ఫోర్స్ ఉంది ప్రెషర్ ఉంది ఎవరేమి చేయలేరు అని చెప్పి మీరు విర్రవీగుతుండ్రో 8 ఫీట్లున్న మీ యొక్క సెక్యూరిటీ ఆ యొక్క సెక్యూరిటీ కోసం దాన్ని 12 ఫీట్లు చేసి కట్టారు. 12 కాదు, మీరు ఎన్ని ఫీట్లు చేసినా విద్యార్థుల కోసం 20-50 ఫీట్లు చేసినా కూడా ఎక్కి లోపల దుంకుతాము. కేవలం మొన్న నేను ఒక్కరిని దుంకినా ఇదే విధంగా మీరు ఇప్పటికన్నా మీరు వైఖరి మార్చుకోకపోతే తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క విద్యార్థులు దుంకుతారు. గేట్లే దుంకుడు కాదు, రేపు పొద్దున అవసరమైతే మీ ఇంటి లోపలికి వచ్చి మీ తలుపులు కూడా మొదలు కొడతారు. అందరూ కూడా 100% జరుగుతుంది. ఇప్పటికన్నా కనీసం బుద్ధి తెచ్చుకొని టీఆర్ఎస్ పాలకుల కోసము మీ పార్టీలో ఉన్న మీ పార్టీ వర్కర్ల కోసం కాకుండా తెలంగాణ ప్రజల గురించి తెలంగాణ విద్యార్థుల జీవితాల క్షేమం గురించి ఆలోచించి పనిచేయాలి. పనిచేయని పక్షాన అనుకుంటారేమో ఏమైతుంది ఒక విద్యార్థులను లోపట్టేస్తే జైలుకి వేస్తే భయంతో ఆగిపోతారని. కానీ ఇన్ని రోజులు ఏదైతే నాతో పాటు నా ఎన్ఎస్ఐ సైనికులకి మాకు మీరు మాక్సిమం మీరు ఏం చేయగలుగుతారో మీరు చేసిండ్రు. మాక్సిమం మీరు ఏదైతే చేయగలుగుతారో ఒక ప్రొటెస్ట్ చేసి మా యొక్క గళాన్ని వినిపించి మా యొక్క వాయిస్ ని బయటికి తెలియజేసి విద్యార్థుల పక్షాన పోరాటం చేయడానికి మేము దిగుతే దాన్ని పోలీసుల విధులకు ఆటంకాలు కలిగించినామని ఎన్ని సెక్షన్లు పెట్టగలిగితే అన్ని సెక్షన్లు ఏ రకంగా ఇరికేయగలుగుతారో ఆ రకంగా పొద్దున మేము 11 గంటల ప్రొటెస్ట్ చేస్తే 5 గంటల వరకు కేసులు పెట్టకుండా 5 కేసులు పెడితే 11 గంటల దాకా మేము అరెస్ట్ అయిపోతే అప్పటికి మమ్మల్ని తీసుకుపోయి గోషామల్ గ్రౌండ్కి తిప్పి పంజాగుట్ట స్టేషన్కి ఒక ముగ్గురిని తరలించి నాతో పాటు పంజాగుట్టలో ఒక ముగ్గురిని మిగతా 28 మందిని గోషామల్ గ్రౌండ్ లో పెట్టి కనీసము విద్యార్థులు చదువుకున్న విద్యార్థులు నాతో పాటు ఎంటెక్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారు, బీటెక్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారు, పీజీ చదివిన వాళ్ళు ఉన్నారు, మెడిసిన్ చేసిన ఉన్నారు, లా స్టూడెంట్స్ ఉన్నారు.
చాలా మంది విద్యార్థులు, అందులో ఒక మైనర్ కూడా ఉన్నాడు, ఓ 10th క్లాస్ పాస్ అయిన ఒక స్టూడెంట్ కూడా ఉన్నాడు. కనీసం ఆ చిన్న పిల్లగాని చూసి కూడా మైనర్ అని చెప్పి కూడా ఆయన పేరు తొలగించకుండా నిర్దాక్షిణ్యంగా మైనర్ కేసు పెట్టొద్దని చెప్పి చాలా దారుణంగా కిరాతకంగా కనీసం తిండి కూడా మాకు పెట్టలేదు. సరే మాది పక్కన పెట్టండి, చిన్న పిల్లగాడు కనీసము ఆ మణికంఠ నా చిన్న బాబుని చూశాను, ఆయన పైన ఉంది సార్, ఇది పరిస్థితి సార్, ఆయన మైనర్, ఆయన ఆడ పక్కన నిలిచి ఉంటే దారుణంగా ఆయన కూడా మీరు అరెస్ట్ చేసిరని చెప్తే టిఆర్ఎస్ పాలకులకి, టిఆర్ఎస్ నాయకులకి ఒక సర్వెంట్స్ లెక్క పనిచేసి అక్కడ ఉన్న పోలీస్ వ్యవస్థ కూడా ఆ రకంగా పనిచేసి కేసులు బుక్ చేయమని చెప్పి 5 గంటల తర్వాత కేసు స్టేటస్ పైన బుక్ చేసి మమ్మల్ని పరామర్శించడానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు వస్తే మా సిఎల్పి నాయకులు బట్టి విక్రమార్క గారు, అదేవిధంగా ఎమ్మెల్యే జగ్గారెడ్డి గారు, సీనియర్ నాయకులు హనుమంతరావు గారు, విక్రమ్ గౌడ్ గారు, హైదరాబాద్ లీడర్ విక్రమన్న గారు, అదేవిధంగా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు మైనారిటీ సెల్ ప్రెసిడెంట్ సోహెల్ గారు, కాంగ్రెస్ పార్టీ అంతా తరలివచ్చింది. విద్యార్థులు ఉన్నారు, నిర్దాక్షిణ్యంగా ఈ రకంగా చేస్తున్నారు అని చెప్పి మేము బతుకున్నామా సచ్చినామా అసలు మా పరిస్థితి ఏంటి తెలుసుకొని వాళ్ళు వస్తే కనీసం మమ్మల్ని చూడడానికి పర్మిషన్ కూడా ఇవ్వలే. కనీసం మరి మేము మర్డర్ చేసినామా, లేకపోతే మేము దొంగతనం చేసినామా, మేము దోపిడీ చేసినామా, మేము ఏం చేసినాము? విద్యార్థుల ప్రాణాల అపాయంలో పడుతుందని చెప్పి వాళ్ళ తరఫున వాళ్ళ యొక్క పోరాటాన్ని వాళ్ళకి మాటిచ్చిన విధంగా మేము మా కళాన్ని వినిపించినాం. అది తప్ప మరి తెలంగాణ ఉద్యమం అప్పుడు మరి ఆ రోజు ఉద్యమాలు చేసినప్పుడు మరి ఇదే టిఆర్ఎస్ నాయకులు, ఇదే ముఖ్యమంత్రి, ఇదే కేసీఆర్, ఇదే కేటీఆర్ బాబాలు జైలు కొట్టారు కదా. మరి ఆ రోజు ప్రశ్నిస్తే, ఆ రోజు పాలకుల పైన తిరగబడితే, మరి ఈ రోజు మా ప్రాణాల కోసము మా ప్రాణాల అపాయం ఉన్నాయని చెప్పి మేము పోరాడితే తప్ప కేసులు పెడతారా? దొంగ కేసులు పెట్టి, తప్పుడు కేసులు పెట్టి మేము టెర్రరిస్టులమా, మేము మావోయిస్టులమా, లేకపోతే మేము గూండాలమా, రౌడీలమా? మేము ఎడ్యుకేటెడ్ స్టూడెంట్స్. మేము కనీసం అది ఆలోచించకుండా ముఖ్యమంత్రి గారి తనయుడు కేటీఆర్ గారు ఏదో మీటింగ్ పెట్టుకుంటా లోపల మంత్రులు ఉన్నారని చెప్పి ఆయన పర్సనల్ ఈగోకి తీసుకొని, కేవలమైన పర్సనల్ ఈగోకి తీసుకొని కేసులు బుక్ చేసి ఇంకెవడు కూడా ప్రశ్నించడు, ఏ విద్యార్థి సంఘం నాయకుడు కూడా భయపడతారని చెప్పి భయాందోళన పరిస్థితి క్రియేట్ చేయడానికి ప్రయత్నించాడు తప్ప ఎందుకు చేసిర్రు? మరి విద్యార్థుల కోసం చేసిర్రు. మరి విద్యార్థుల ప్రాణాలు నిజంగా ఏ విధంగా అపాయంలో పడితే అని ఆ కోణంలో ఆలోచించకుండా ఒక ఒంటెద్దు పోకడతోటి ఒక దుర పరిపాలనగా, ఒక హిట్లర్ పరిపాలనగా, ఒక డిక్టేటర్షిప్ లెక్క మా పైన కేసులు బుక్ చేసి బయటకి తెలియకుండా మా ఫోన్లు గుంజేసుకొని ఏమి జరుగుతుందో బయట తెలియనీయకుండా మొత్తం అంతా అందరినీ మమ్మల్ని ఒక టెర్రరిస్ట్ అని కదా ఏ విధంగా అయితే దాచిపెట్టి తిప్పుతారో అక్కడిక్కడ మమ్మల్ని తిప్పడం జరిగింది. రాత్రి 8:30 9 గంటలకి వర్చువల్ హియరింగ్ అని చెప్పని అప్పటిదప్పుడు మమ్మల్ని సబ్మిట్ చేసి కనీసం లైట్ కూడా లేదు, ఫోన్ లైట్లు పెట్టి మెజిస్ట్రేట్ గారికి మా ఫోటోలు చూపించి రాత్రి 12 గంటలకు మమ్మల్ని చెంచల్గూడ జైలుకి తరలించారు. రాత్రి 12 గంటలకి చెంచల్గూడ జైలుకి తీసుకొని పోయారు. 12:15 అయింది మేము జైలు లోపల పోయేసరికి. మరి ఆ రకంగా ప్రవర్తించే దంలో మీ ఉద్దేశం ఏందో, మీరు ఏం చేద్దామనుకుంటారో, ఏం చూపిద్దామనుకుంటారో మీ విద్యతకే వదిలేస్తున్నాం. కానీ బహుశా టిఆర్ఎస్ నాయకులకి, పాలకులకి, ముఖ్యమంత్రి గారికి, వారి తనయుడికి మీరు బహుశా మీరు ఒక ఆలోచన ఉన్నారేమో, కేసులు పెడితే విద్యార్థులు భయపడతారు కానీ పోరాటాలు చేయరేమో అనుకుంటారేమో. ఈరోజు విద్యార్థులు కానీ తెలంగాణ ప్రజలు కానీ భయపడేది రెండు విషయాలకి పోరాటం చేద్దాం అనుకున్న వాళ్ళు. ఒకటి, ఈ కరోనా సమయంలో కరోనా వస్తే ఎట్లా అని, రెండోది ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టి జైల్లో నెట్టుతుందేమో. మీరు చేయాల్సిన ఈ రెండింటిని అనుభవించినాం మేము. ఈ రెండింటిని అనుభవించినాము, రెండింటితో పోరాడి ఈ రోజు జయించినాము. మీరు చేయగలిగిన 2 విషయాలు, ఒకటి కరోనా మీరు చేసిన తప్పులకి మీరు దానిపైన సరైన నివారణ చర్యలు తీసుకోకపోవడం వల్ల కరోనాకి బాధితులమైనము. దాని తర్వాత దాన్ని ప్రశ్నించడానికి మా గలాన్ని మేము వినిపిస్తే మా పైన అక్రమ కేసులు పెట్టి నిర్దాక్షిణ్యంగా, దారుణంగా, టెర్రరిస్ట్ కంటే ఘోరంగా మమ్మల్ని ట్రీట్ చేసి మమ్మల్ని మీరు కటకటలోకి నెట్టి చెంచల్గూడ జైలుకి తరలించారు. ఖబర్దార్, ఈరోజు చెప్తున్నా, విద్యార్థులతో చెలగాటలు ఆడినరు, విద్యార్థులతో చెలగాటలు ఆడుతున్నారు. బహుశా మీరు అనుకుంటున్నారేమో, కానీ మీరు దీన్ని మమ్మల్ని జైల్లోకి నెట్టి, మమ్మల్ని కటకటల్లోకి నెట్టి మీరు ఈ ఆటని ప్రారంభించారు. ఈ ఆటకి అంతిమం ఎండ్ ఏడుంటుందో మేము చూపిస్తాం మీకు. దీనికి ఫలితం ఏ విధంగా ఉంటుందో
దీనికి మీరు చేసిన తప్పుకి 100% ఎందుకు విద్యార్థులతో పెట్టుకున్నామని తెలిసే విధంగా మీకు తగిన గుణపాఠం నేను నా తోటి విద్యార్థులు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న విద్యార్థులు ప్రతి ఒక్కరు మీకు తెలియజేస్తారు. కేవలం మీరు ప్రగతి భవన్ ముట్టడిస్తేనే ఈ విధంగా అనుకోరు. రేపొద్దున మీరు మీటింగ్లు పెట్టరా? ఇవాళ జెండా వందనం చేయడానికి నువ్వు ప్రగతి భవన్ బయటికి రాకుండా కరోనానే సాగుతోటి నువ్వు విద్యార్థులతోటి భయపడి విద్యార్థులు ఎక్కడ నిన్ను అడ్డుకుంటారో ఎక్కడ ప్రశ్నిస్తారో అని భయపడి ఈ రోజు నువ్వు ప్రగతి భవన్ లోనే నువ్వు ఫ్లాగ్ హోస్టింగ్ అనేది చేయడం జరిగింది. ఇది సిగ్గుచేటు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఇది సిగ్గుచేటు. అండ్ దీంతో ఇది విద్యార్థులకి భయపడ్డ వాళ్ళకి దీనికంటే నిదర్శనం లేదు. కానీ ఈ రోజు చెప్తున్నా, ఈ యొక్క టిఆర్ఎస్ నాయకులు పాలకులు విద్యార్థులకు మీరు చేస్తున్న ఈ యొక్క వ్యతిరేకత, విద్యార్థి వ్యతిరేకత ప్రభుత్వం, తెలంగాణ ప్రజల వ్యతిరేక ప్రభుత్వం తెలంగాణలో కొనసాగుతుంది. మీరు అనుకుంటారేమో ఎక్కడ మీ మంత్రులు కానీ టిఆర్ఎస్ నాయకులు కానీ ఎక్కడ మీరు పోయి మీటింగ్లు పెడదామన్నా, ఎక్కడ పెట్టాలన్నా, ఏమి చేయాలన్నా గుర్తుపెట్టుకోండి, విద్యార్థుల మేము అక్కడ ఉంటాము. 100% నల్ల జెండా చూపిస్తాము, మీకు ప్రొటెస్ట్ చేస్తాము, మాకు న్యాయం జరిగే వరకు పోరాడుతూనే ఉంటాము. ఒక్కరోజు కాదు, ఈ రోజు 2 రోజులు కేసు పెట్టరేమో, 2 కాదు, 2 నెలలు కాదు, 2 సంవత్సరాల లోపల పెట్టినా మా ప్రశ్నించే గొంతుని మటుకు ఆపము. 100% పోరాడుతూనే ఉంటాము. అటు లీగల్ గా పోరాడతాము. బయట మీకు ఎందుకు వీళ్ళతో పెట్టుకున్నాము, బయటికి వెళ్ళాలంటే NSUI అనే భయంని మీలో 100% క్రియేట్ చేస్తాం. ఆర్గనైజేషన్ పేరు చెప్తే ఎక్కడ వీళ్ళు మమ్మల్ని ప్రశ్నిస్తారో, ఎక్కడ వీళ్ళు రోడ్లపైకి వస్తారో, ఎక్కడ మనల్ని అడ్డుకుంటారో అని భయాందోళన పరిస్థితి 100% క్రియేట్ చేస్తాము. మొన్నటి వరకు అనుకోరు ఆన్లైన్ లో మాట్లాడుతున్నామని, మీకు చెప్పిన విధంగానే, మిమ్మల్ని హెచ్చరించిన విధంగానే ఆఫ్లైన్ లో కూడా ప్రగతి భవన్ ముట్టడించిన. ఇప్పుడు హెచ్చరిస్తున్నా, కేటీఆర్ గారు జాగ్రత్త. బయట మీరు తిరగాలన్నా, ఎక్కడ పోవాలన్నా ఆలోచించండి. విద్యార్థుల మేము అక్కడ మిమ్మల్ని ప్రశ్నించి మిమ్మల్ని అడ్డుకోనికి సిద్ధంగా ఉన్నాము. ఈ మాట గుర్తు పెట్టుకోండి. తెలంగాణ విద్యార్థులందరూ కూడా మిమ్మల్ని అడ్డుకొని మాకు న్యాయం జరిగే వరకు 100% మేము పోరాడుతూనే ఉంటాము. ఏం కేసులు పెట్టారు, మేమేం ఫాలో కాలే. మీరు పెట్టిన సెక్షన్ ఏంది మా పైన? కోవిడ్ యాక్టా, 353 పెడతారా? మీ విధులకు ఆటంకాలు కలిగించినామని. బుద్ధి జ్ఞానం ఉందని అడుగుతున్నా, మీకు కనీసం సిగ్గుశరం ఉందా? మేము అన్ని ఆలోచించి అన్ని జాగ్రత్తలు పాటించి మమ్మల్ని అరెస్ట్ చేయడానికి వచ్చిన పోలీస్ వారికి, అదేవిధంగా ఏ ఒక్క అక్కడ పనిచేస్తున్న ఆఫీసర్కి కరోనా అనే భయం కలగొద్దు, కనీసం మాకుంటే వారికి కరోనా సోకొద్దని చెప్పని అన్ని సేఫ్టీ మెజర్స్ ఫాలో అయ్యి పీపీ కిట్లు ధరించి, మాస్కులు ధరించి, హెడ్ మాస్క్ కూడా పెట్టుకొని మేము ప్రగతి భవన్ అనేది అన్ని సేఫ్టీ మెజర్స్ వాడి మా యొక్క ప్రొటెస్ట్ ని చాలా ఏ విధంగా అయితే మీ విధులకు ఆటంకాలు కలగొద్దో, పబ్లిక్ కి ప్రాబ్లం క్రియేట్ కావద్దనే విధంగా మేము ఇంత ఆలోచించి చేస్తే మా పైన మీరు అసలు సెక్షన్లు పెడితే, మరి కేటీఆర్ గారు మీ బర్త్డే రోజు చేయడమైందండి సేఫ్టీ మెజర్స్, సోషల్ డిస్టెన్సింగ్ అని చెప్పి మాట్లాడుతున్నారు. మరి నీ బర్త్డే రోజు నువ్వు అంతమందికి నువ్వు గిఫ్ట్ స్మైల్ అని చెప్పి అంత పెద్ద మీటింగ్ పెట్టడం, ఆ రోజు సోషల్ డిస్టెన్స్ చేయడమైంది. మొన్న కదా మీ చీఫ్ సెక్రటరీ అందరు కలిసి కల్లా తాగింది కదా మొన్న మీటింగ్ లా, ఓ ప్రోగ్రామ్ మొన్న స్టేజ్ పైన నీరు తాగినప్పుడు ఒక ప్రోగ్రామ్ ఆడ సోషల్ డిస్టెన్సింగ్ చేయడమైంది. మరి టిఆర్ఎస్ సంబంధించిన ఒక ఎమ్మెల్యే చనిపోయినప్పుడు ముఖ్యమంత్రి గారు శ్మశాన వాటిక పోయినా ఇంటికి పరామర్శించాలి. మరి ఆ రోజు ముఖ్యమంత్రి గారు మరి మాస్క్ ధరించాలి. మరి మీ పైన కేసులు ఎందుకు పెట్టలే? మరి మీకు వర్తించదా? అంటే టిఆర్ఎస్ నాయకులకి పాలకులకి రూల్స్ వర్తించవా? కేవలం విద్యార్థులు మాకు వర్తిస్తాయా? మేమా చేసేది తప్పు, మరి మీరు చేస్తే అరే చెప్పాల్సింది మీరు, చూపించాల్సింది మీరు. మిమ్మల్ని చూసి తెలంగాణ ప్రజలు కానీ విద్యార్థులు కానీ నేర్చుకుంటారు. మీరు రూల్స్ ఫాలో కాక మేము అన్ని ఫాలో అయినా మా పైన అక్రమ కేసులు పెట్టి ఈ యొక్క ఉద్యమాన్ని నీరు గార్చే ఒక ప్రయత్నం చేస్తున్నారు. మేము బెయిల్ అప్లై చేస్తే ఏమని కౌంటర్, పోలీస్ కౌంటర్ అన్నా. మేము ఎవిడెన్సెస్ మీద మ్యానిపులేట్ చేస్తామా? సాక్షులని తారుమారు చేసే ప్రయత్నం చేస్తామా? ఇవా మీరు పెట్టేది? మరి మేము మర్డర్ చేస్తామా, దొంగతనం చేస్తామా ఎవిడెన్స్ తారుమారు చేయడానికి? ఎవిడెన్స్ ఉంది, పోలీసు వాళ్ళే కదా, మీడియా సమీక్షలో చెప్పి చేసినాం కదా, అంత క్లియర్ ఎవిడెన్స్ ఉంది కదా. అంటే మిమ్మల్ని ప్రశ్నించొద్దా? ఎవడు మిమ్మల్ని అడగొద్దా? ఎవడు మీతో మాట్లాడొద్దా? అంటే మా పోరాటం మేము చచ్చిపోయే సావన్నా? అంటే నీ కోసము, నీ కుటుంబం కోసము, నీ కొడుకు, నీ బిడ్డ, నీ మనవడు నీకు అదే కావాలి. తెలంగాణ ప్రజలు ఏడికి పోయినా, తెలంగాణ విద్యార్థులు ఏమైనా కానీ
నీకు దాంతో సంబంధం లేదా? నువ్వు అనుకుంటున్నావేమో నేను ముఖ్యమంత్రిని, నా కొడుకు మంత్రి, నా అల్లుడు మంత్రి, నా బిడ్డ అందరము రూలింగ్ లో ఉన్నాము, మొత్తం పోలీస్ వ్యవస్థని అందరినీ కూడా మేము గ్రిప్ లో పెట్టుకొని బెదిరించవచ్చు, భయపెట్టవచ్చు అని. కానీ ఒకటి మర్చిపోయాను, ఈ యొక్క తెలంగాణ గడ్డ ఉద్యమాల గడ్డ. తెలంగాణ చరిత్ర తీసుకుంటే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించింది విద్యార్థులు. ఈరోజు నువ్వు చాలా విద్యార్థులని నువ్వు అండర్ ఎస్టిమేట్ చేస్తూ విద్యార్థుల జోలికి వచ్చి వాళ్ళని తాకడం జరిగింది. ఇది ఉప్పెనలేక మారుతుంది. ఈ యొక్క పోరాటం మొదలైంది. ఇది తిరుగుబాటుకి ప్రగతి భవన్ ముట్టడి ఇది ఆరంభం, ఇది అంతం. టిఆర్ఎస్ పాలన అంతమైన రోజు, మల్ల తెలంగాణ శుద్ధి జరిగిన రోజు ఈ పోరాటానికి మేము ముగింపు పలుకుతాము. అప్పటి వరకు 24 గంటలు 365 రోజులు విద్యార్థుల పక్షాన, తెలంగాణ ప్రజల పక్షాన మా ప్రాణాలకు తెగించి, మా ప్రాణాలు పోయినా సరే తెలంగాణలో ఉన్న 30 లక్షల మంది విద్యార్థులకి న్యాయం జరగనీకి నా తోటి ఎన్ఎస్ఓ సైనికులు, నా ప్రాణంతో పాటు నా సైనిక బృందం ప్రాణం, మా 30 మంది ప్రాణాలు మేము లెక్క చెయ్యము. ఇంకా పోరాడుతూనే ఉంటాము. నీకు బుద్ధి వచ్చే వరకే, విద్యార్థులకు న్యాయం జరిగే వరకే మా పోరాటం అనేది కొనసాగుతుంది. నువ్వు చేసినావు. మాకు మొన్నటి వరకు నా తోటి ఎన్ఎస్ఎస్ సైనికులకి జైలు అంటే ఏ విధంగా ఉంటుందో, జైలు అంటే ఏంటని చెప్పి ఒకలాంటి భయం ఉండే. ఈ రోజు మమ్మల్ని అందులో కూడా నెట్టి మమ్మల్ని తెగించే విధంగా చేసినావు. మా సంఖ్యలు తెంపేసినావు. ఏ రకంగా బాధపడ్డామో నా తోటి ఎన్ఎస్ఐ సైనికుల ఆ బాధ, ఆవేదన ఏ రకంగా ఉంటేనో. ఆ 2 రోజులు జైల్లో కటకటాలు, ఇంకా పుస్తకాలు చదవాల్సిన మేము, పుస్తకాల్లో చదివి పాఠాలు వినాల్సిన విద్యార్థులు, నా తోటి ఎన్ఎస్ఐ సైనికులు, తెలంగాణ విద్యార్థులను నువ్వు జైల్లో కటకటాల ఇంకా నెట్టేసి ఒకటే బ్యారక్ లా 31 మందిని పెట్టినావు. ఆ జీవితం, ఆ ఒక పరిస్థితి, ఆ 2 రోజుల ఆ శిక్ష ఏ విధంగా ఉండేనో అది మాటల్లో నేను ఎక్స్ప్రెస్ చేయలేదు. చాలా మంది నాతో పాటు జైల్లో ఉన్న నా తోటి తమ్ముళ్ళు అందరు చిన్న వాళ్ళు, 21, 22, 23, 24 ఇయర్స్ ఎన్ఎస్ఏ విద్యార్థులు. కామన్ స్టూడెంట్స్ ఉన్నారు ఒక 4-5. పొద్దున 5:30కి లేపుతారు. 5:30కి మేము జైలుకి పోయింది. నైట్ 12:30కి మమ్మల్ని పంపిస్తే మాకు కారకు తీసుకుపోయి షూ లోపల వేసుకోవద్దంటే బయట షూ తీసేసారు. కనీసం మేము జైలు పోతున్నాము, కనీసం ఇంట్లో ఫోన్ చేసుకోండి చెప్పండి అని చెప్పే అవకాశం కూడా మాకు ఇవ్వలేదు. మా ఇంట్లో వాళ్ళకి తెలియదు మేము ఏడున్నాము, మా పరిస్థితి ఏందో తెలియదు. బట్టలు కూడా తెచ్చుకొని ఇవ్వలేదు. ఒక బట్టలు కూడా కనీసం చెప్పి మీరు జైలుకి పోతుండ్రు, బట్టలు తెచ్చుకోండి లోపల ఏమీ లేదు. తీసుకుపోయి లోపల నొప్పారు. షూస్ వేసుకోవద్దన్నారు, చెప్పులు లేవు, ఏం లేవు, లోపల పంపించారు. పంపించిన తర్వాత 12:30కి మమ్మల్ని లోపల పంపిస్తే మాకు అన్ని ఇచ్చి బ్లాంకెట్స్ ఇవ్వలేదు. మేము 31 మంది ఉంటే మాకు 20 మందికి బ్లాంకెట్స్ ఇచ్చి అభ్యాస్ చేసుకురమ్మన్నాం. సరే కానీ లోపల పోయినాం. అప్పటికి లోపల పోయి బ్యారక్ ఉంటే ఒకటే బ్యారక్లా, మరి ఆ బ్యారక్ సైజ్ ఎంత, మరి ఆ బ్యారక్లో సోషల్ డిస్టెన్స్ ఫాలో అవుతుందా, రూల్స్ మీరు చెప్పారు, మరి అరెస్ట్ చేసినప్పుడు ఫాలో అవుతున్నాయా, అవి ఇంప్లై అవుతున్నాయి, అది లేదు మీకు సంబంధం, పంపించిండ్రు. దాని తర్వాత 1:30కి లోపల పోతే 5 o'clockకి వచ్చి మమ్మల్ని లేపారు. 5 o'clock లేపి పండుకోద్దని చెప్పారు. సరే దాని తర్వాత బయటికి పంపకుండా ఐసోలేషన్ బ్యారక్ అని చెప్పి 24 గంటల్లో కేవలం పొద్దున ఒక 10 నిమిషాలు బ్రష్ చేసుకొని కానీ ఏ పని చేయని కానీ 10 నిమిషాలు బయటికి పోవాలి. మరి 31 మెంబర్స్ ఉన్నాము, ఏ రకంగా సరిపోతుంది ఆ సమయం అని కూడా చూడకుండా బయటికి పంపించారు. లోపల పెట్టారు, ఒక లోపల పడేసినాం కదా అని. తిండి చక్కగా లేదు. కనీసం మేము క్యాంటీన్లో ఆర్డర్ ఇచ్చి తెప్పించుకున్నామా అని చెప్పి ఇవాళ చెప్తే రేపు పొద్దున సామాన్ వస్తుంది. 48 గంటలు ఎవరు కూడా ఏమి తినకుండా ఉపవాసం ఉండి ఏమి చేయకుండా, కనీసం ఒకరోజు నాతో పాటు ఇంకొక వాళ్ళకి మొత్తం అసిడిటీ ఫామ్ అయ్యి బ్రీతింగ్ ప్రాబ్లం అయితే ఒక 15 మినిట్స్ తర్వాత అప్పుడు ఒర్రంగా అప్పుడు వచ్చి హాస్పిటల్ తీసుకొని చెకప్ చేస్తే అసిడిటీ ప్రాబ్లం వచ్చిందని చెప్పి టాబ్లెట్ ఇచ్చారు. మరి మాకేమైనా ప్రాబ్లమే, జైల్లో చచ్చిపోతే కనీసం బయట తెలియని పరిస్థితి, బయట ఏమైతుందో తెలియదు. మరి ఇంత ఘోరమా? మరి ఈ పరిస్థితి తెలంగాణ రాష్ట్రం సాధించుకుంది దీనికోసమా? ఎటుపోతుంది? ఏం ఆలోచిస్తుండ్రు? ఏం చేస్తుండ్రు? మైనర్ ఉన్న పిల్లగాన్ని ఏజ్ 17 ఇయర్స్ పిల్లగాని 10th పాస్ అయిన మణికంఠ ఒక స్టూడెంట్ ఏజ్, ఆ పిల్లగాని ఏజ్ మీరు 21 అని రాసి
అందరము 23, 24 ఉండి అన్మ్యారీడ్ అయితే ఎవరు కూడా పెళ్లి కాకపోతే మ్యారీడ్ అని చెప్పి సెక్షన్స్ మీ ఇష్టం ఉన్నట్టు పెట్టి ఇష్టం ఉన్న డీటెయిల్స్ రాసి ఒక పిల్లగాన్ని అయితే మొత్తం డీటెయిల్స్ తప్పు రాసి మీరు ఎంత ఏ స్కోప్ కి దిగజారగలుగుతారో ఏ ఎక్స్టెంట్ వరకు మీరు చేయగలుగుతారో ఆ ఎక్స్టెంట్ వరకు మీరు చేసింది. మరి ఈ రకంగా మీరు ప్రవర్తించినప్పుడు మరి మా ప్రవర్తన కూడా మరి 65 ఏళ్ళున్న ముఖ్యమంత్రి గారు ఈ విధంగా ఆలోచించి 50 ఏళ్ళున్న 40-50 ఏళ్ళున్న కేటీఆర్ గారి ఆలోచన ఈ విధంగా ఆవేశంగా మీరు తీసుకుంటే అంటే కేవలం ఒక ప్రగతి భవన్ గేటు దుంకినామని చెప్పి నువ్వు సెల్ఫ్ పర్సనల్ ఇంట్రెస్ట్ కి గురై ఫ్రస్ట్రేషన్ కి గురై నువ్వు ఈ రకంగా ప్రెషర్ పెట్టించి మమ్మల్ని లోపలేస్తే మరి తెలంగాణలో ఉన్న విద్యార్థుల జీవితాలన్నీ కూడాను మృత్యుకి లోపల నెడుతుంటే మరి మాకే రకంగా ఆవేశం రావాలి. ఉడుకు రక్తము విద్యార్థులను మరి మా ఆవేశం తట్టుకునే శక్తి నీలో ఉందో ఆలోచించుకో. ఎందుకంటే నాతో పాటు హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు ఒకసారి ఆ నేమ్స్ రితేష్ ఆ 31 నేమ్స్ ఒకసారి నాకు ఫోన్లో చెప్పాను ఒకసారి లిస్ట్ వైజ్ ఈవెన్ అండ్ నేను చాలా మంది స్టూడెంట్స్ కూడా వాళ్ళ తల్లిదండ్రులు కూడా నాతో పాటు వచ్చిన వాళ్ళ స్టూడెంట్స్ కి వాళ్ళందరూ కూడా ఒక మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాం. ఈ మెసేజ్ కూడా మీరు ప్రతి ఒక్క పేరెంట్స్ కి మీరు మెసేజ్ పాస్ చేయండి. ఈరోజు వారు ఏదైతే 31 మంది నన్ను మినాయించి 30 మంది విద్యార్థులు ఏదైతే A2 రాజిరెడ్డి కానివ్వండి, A3 విష్ణువర్ధన్ రెడ్డి మా రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు, అదేవిధంగా సాయి విజయ్ అభిజిత్ యాదవ్ కానివ్వండి, అదేవిధంగా శివకుమార్, మేకల నికేష్ రెడ్డి, మన పేరు యాక్చువల్ పేరు ఏంటి మనీష్ గౌడ్ పేరుని నికేష్ రెడ్డి అని రాసి దాని తర్వాత దుర్గా ప్రసాద్, మా రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడు వినయ్ పాటిల్, సాయి అన్వేష్, రోహిత్ కుమార్, అరుణ్ రెడ్డి, శివకృష్ణ, అక్కిరెడ్డి దీక్షిత్, అరిగే భీమ్, సయ్యద్ ఫైజల్, సయ్యద్ ఆమెర్, మా రంగారెడ్డి జిల్లా జనరల్ సెక్రటరీ తమ్ముడు సోహెలుద్దీన్, సందీప్ యాదవ్, అవేస్, సుజిత్ రెడ్డి, కార్తిక్, అమృత్, నవీన్, అభివర్ధన్, రంజిత్, నిఖిల్, మణికాంత గౌడ్, ఫైజల్ ఫరేస్, ప్రవీణ్, జెస్సీ, ఆల్ఫ్రెడ్. ఈ 31 మంది విద్యార్థుల తల్లిదండ్రులకి అదేవిధంగా వారికి అందుబాటులో ఉన్న తెలంగాణ విద్యార్థులు కానివ్వండి, తెలంగాణ ప్రజలందరూ కూడా ఈరోజు వాళ్ళందరికీ మీరు మనోధైర్యాన్ని ఇవ్వాలి. ఎందుకంటే చాలా మంది విద్యార్థులు ఇంట్లో వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళని ఎందుకు పోయిందో ఏమో నైట్ ఎట్లా అంటారు, కానీ మీరందరూ ఒక మెసేజ్ ఇవ్వాలి స్టూడెంట్స్. ఎందుకంటే ఒకవైపు కరోనా అనే మహమ్మారికి భయపడుతున్న సమయంలో ప్రాణాలకు తెగించి కరోనా వచ్చినా పర్లేదు అని చెప్పి పోరాటం చేసి ఏమైనా పర్లేదని ప్రాణాలకు తెగించి ముందొచ్చి నాతో పాటు ఆ విద్యార్థులు అనేది ప్రొటెస్ట్ కి ముందుకు రావడం జరిగింది. అది మొదటి అంశం. రెండో అంశం, పోలీస్ స్టేషన్ కి వెళ్ళాలంటేనే భయపడే ఈ సమయంలో ఈ రోజులలో వాళ్ళు నాతో పాటు జైల్లో 2 రోజులు గడిపిందంటే ఆ విద్యార్థులందరూ కూడా ప్రతి ఒక్కరికి నా తోటి ఎన్ఎస్ఎస్ సైనికులతోటి దాంతో పాటు అందులో ఉన్న విద్యార్థులందరూ కూడా వాళ్ళ తల్లిదండ్రులకి మనం ఏ తప్పు చేసి ఈరోజు మీ పిల్లలు జైలుకి రాలేదు. తెలంగాణలో ఉన్న 30 లక్షల మంది విద్యార్థుల జీవితాల కోసము ఒక పోరాటం చేసారు. వాళ్ళని పోరాడే యోధుల లెక్క చూడాలి తప్ప జైలుకి పోయి వచ్చిన ఖైదీల లెక్క చూడొద్దని తెలంగాణ విద్యార్థులకి అదేవిధంగా తెలంగాణ ప్రజలందరూ కూడా ఈ యొక్క మెసేజ్ ని అందరికీ తెలిసే విధంగా చెప్పాలని చెప్పి ప్రతి ఒక్కరికి చేతులు జోడించి రిక్వెస్ట్ చేస్తున్నా. ఎందుకంటే ఎవరు చేయలేని పని అందరూ భయపడ్డప్పుడు, ఎందుకంటే ఈ రోజు ఈ పోరాటం సక్సెస్ అయిందంటే కేవలం వెంకటరెడ్డి ఒక్కరు చేస్తే కాదు, వెంకటరెడ్డిగా ఆ 30 మంది విద్యార్థులు నిలిచారు కాబట్టి, వాళ్ళు పోరాడారు కాబట్టి ఈ యొక్క ఉద్యమం అనేది ఈ స్థాయికి చేరింది. అందుకే ఆ ప్రతి ఒక్క నా తమ్మునికి, ప్రతి ఒక్కరికి, నా తోటి ఎన్ఎస్ఎస్ సైనికులకి, నాతో పాటు అండగా నిలుస్తున్న మా హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు అభిజిత్ యాదవ్ కి, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు విష్ణుకి, దాంతో పాటు
మా రాష్ట్ర కార్యదర్శి రితేష్ రావుకి, రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడు వినయ్ పాటిల్కి, రంగారెడ్డి జిల్లా జనరల్ సెక్రటరీ సోయల్కి, అదేవిధంగా సెక్రటరీ రంజిత్కి, దాంతోపాటు మా సోషల్ మీడియాలో వర్క్ చేస్తున్న జెస్సీకి. ఎందుకంటే వీళ్ళు ఇంకా ఈ యొక్క టీంని వీళ్ళు లీడ్ చేసి, లాల్, దీక్షిత్ వీళ్ళందరూ కోఆర్డినేట్ చేసి ఈ రకంగా ఈ ప్రోగ్రామ్ ని సక్సెస్ చేశారు. రండి, ఈ రకంగా చేస్తున్నాం, స్టూడెంట్స్ కోసం పోరాడుతున్నాం అంటే ఒక్క నిమిషం ఆలోచించకుండా, కరోనా గురించి భయపడకుండా, జైలుకు పోతామని చెప్పి కూడా ఆలోచించకుండా, అన్నా నువ్వు నడువు, నీ వెంట మేము ఉన్నామని చెప్పి నాకు ధైర్యాన్ని ఇచ్చి, మనోధైర్యాన్ని ఇచ్చి నన్ను ముందుకు నడిపిన నా ప్రతి ఒక్క, నాతో పాటు జైలు జీవితంలో నాతోటి అండగా, నాకు తోడుగా నా వెంటున్న ప్రతి ఒక్క విద్యార్థికి ఈ యొక్క ప్లాట్ఫామ్ నుంచి ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్తూ, మరి ఈ పోరాటంలో ఇక ముందు కూడా జరగబోయే ఉద్యమంలో మీరందరూ కూడా నాతో పాటు విద్యార్థుల పక్షాన, విద్యార్థుల కోసం పోరాడతారని చెప్పి భావిస్తూ మరొకసారి మీ అందరికీ కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఇది కాక ఎగ్జామ్స్ పైన ఏదైతే 17th ఉందో, ప్రభుత్వం కూడా బహుశా కేసు పెట్టడంలో ప్రభుత్వాన్ని ఇంకొక పాత్ర కూడా ఉంది. కేసు ఎందుకు పెట్టినరో ఆ మెసేజ్ మీ ముందుకు ఇవ్వాలనుకుంటున్నా. ఒక పిటిషనర్, ఒక కోర్టులో మనం ఒక పిల్ వేస్తే పిటిషనర్ కి ఒక బ్లాక్ ఉంటుంది, ఎటువంటి క్రిమినల్ కేసెస్ కూడా ఉండదు. దాన్ని కూడా కేసు పెట్టి క్రిమినల్ కేసెస్ ఉన్నాయని చెప్పి ఒక క్లాజ్ ని కూడా వాడుకొని ఈ యొక్క పిల్ ని మిస్లీడ్ చేసి, అంటే పిల్ డెసిషన్ ఫేవర్ లో వచ్చేటట్టు ఉంటే ఈ యొక్క డెసిషన్ వెంకట్ అనేటోడు ఎన్ఎస్ఏ చేస్తే వాళ్ళ ఫేవర్ లో డెసిషన్ వచ్చినట్టు కనబడద్దని చెప్పి ప్రభుత్వం కూడా ఒక వారి యొక్క సొంత లాభం ఆలోచించి కేసు కూడా పెట్టడం జరిగింది. కానీ ఇప్పుడు కూడా చెప్తున్నా, మేము ఫైట్ చేస్తుంది కేవలం విద్యార్థుల కోసము, మాకు ఎటువంటి రాజకీయ ఉద్దేశం లేదు, ఇప్పుడు ఎలక్షన్ లేవు, ఎన్నికలు లేవు, మా సొంత లాభాల కోసం కాదు. ఈ రోజు చెప్తున్న ఎగ్జామ్స్ పోస్ట్ పోన్, ఎగ్జామ్స్ అనేది క్యాన్సిల్ చేసి విద్యార్థులని మాస్ ప్రమోషన్ చేస్తే 100% నేను చెప్తున్నా మీకు మేమే ఫస్ట్ థ్యాంక్స్ అని చెప్పడం జరుగుతుంది. కేవలం విద్యార్థుల ప్రాణాలే మాకు ముఖ్యము, విద్యార్థుల జీవితాల కోసమే మేము పోరాడేది. ఎందుకంటే మాకు జరిగిన ఒక బాధ, మేము పోరాడినాము కరోనాతోటి, మాకు తెలిసిన ఆవేదన, బాధ ఏ విధంగా ఉంటుందో, ఆ యొక్క పోరాటం, ఆ యొక్క బాధ, మా తల్లిదండ్రులు పడ్డ బాధ, ఏ ఒక్క విద్యార్థి ఇంట్లో ఆ బాధ పడొద్దనే ఉద్దేశంతో మేము పోరాడుతున్నాము. అండ్ ఈ యొక్క పోరాటానికి నా తోటి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రతి ఒక్క విద్యార్థి స్పందించి, మీరు కూడా ఒక మూమెంట్ తీసుకొని ట్విట్టర్లో ట్రెండ్ చేసినందుకు, యూట్యూబర్స్ కి, యూట్యూబ్ ఛానల్ వారికి కోఆర్డినేట్ చేసినందుకు, సోషల్ మీడియా టీం వారికి, ప్రతి ఒక్క ఈ యొక్క ఉద్యమాన్ని ప్రజలకి తెలిసేలా చేసిన ప్రతి ఒక్క మీడియా ఛానల్ కి, పత్రికా విలేకరులకి అందరికీ కూడా ఈ యొక్క నా యొక్క లైవ్ ద్వారా అందరికీ పేరున ప్రతి ఒక్కరికి కృతజ్ఞత తెలియజేస్తున్నా. ఇదే విధంగా మీ యొక్క సపోర్ట్ ముందు కూడా ఈ యొక్క ఉద్యమానికి న్యాయం జరిగే వరకు, విద్యార్థులకు న్యాయం జరిగే వరకు కూడా మీ యొక్క సపోర్ట్, మీ యొక్క అండ మాకు ఉండాలని చెప్పి రిక్వెస్ట్ కూడా చేస్తున్నా. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన మీకు చెప్పిన విధంగా కాంగ్రెస్ పార్టీ అందరూ కూడా మీ పక్షాన నిలబడతారనే దానికి నిదర్శనం కాంగ్రెస్ పార్టీ సిఎల్పి నాయకులు బట్టి విక్రమార్క గారు, ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్న, దాంతో పాటు మాకు అండగా నిల్చొని మాకు బెయిల్కి నువ్వు భయపడ తమ్ముడు లోపడి ఉంటే నేను ఎట్టి పరిస్థితుల్లో పోరాడి మిమ్మల్ని బయటికి తీసుకొని వస్తా అని చెప్పి మంత్రిని, శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు శ్రీధర్ అన్న గారు, అదేవిధంగా లీగల్ గా అన్ని రకాలుగా లీగల్ సెల్ సంబంధించి మా లీగల్ సెల్ చైర్మన్ దామోదర్ రెడ్డి గారు, వారికి సహకరించిన మా అన్న సామ రామ్మోహన్ రెడ్డి అన్నకి ప్రత్యేకంగా వీళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. దీనితో పాటు ఒంట్లో బాగాలేకపోయినా, కాలికి దెబ్బ తాకిన ప్రతి మూమెంట్, ప్రతి క్షణం మానిటర్ చేస్తూ మా కోసం ఫైట్ చేస్తున్న ఉత్తమ్ అన్న గారికి, అదేవిధంగా భువనగిర్ ఎంపీ, పార్లమెంట్ ఎంపీ అన్న మా కోసము, మా విద్యార్థులని, మా ఎన్ఎస్ఎస్ సైనికులని విడుదల చేయకపోతే మేము ప్రగతి భవన్ ముట్టడి చేస్తామని చెప్పి టీఆర్ఎస్ పార్టీని హెచ్చరించిన కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి అన్నకి, దాంతో పాటు కరీంనగర్ జిల్లాకి వెళ్ళి స్పందించిన మా పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ గారికి, జిట్టి కుసుమన్న గారికి, అదేవిధంగా ట్విట్టర్ లో మాకు అభినందనలు తెలియజేసిన, మాకు సంబంధించి మా పోరాటాన్ని విద్యార్థులకి మమ్మల్ని రిలీజ్ చేయాలని, మాకు జరిగిన ఒక అన్యాయాన్ని ట్విట్టర్ ద్వారా మీ గలాన్ని వినిపించిన వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ పార్టీ ఫస్ట్కి వెళ్ళి కూడా మా యొక్క ప్రతి ఒక్క మూమెంట్ కి అండగా నిల్చొని ఫస్ట్ రెస్పాండ్ అయ్యి, నేను లోపల ఉన్నప్పుడు
అందుబాటులో లేని తమ్ముడు, నేను ములుగులో ఉన్నా, కానీ నువ్వు భయపడకు తమ్ముడు, నీకు మీ అక్క వెంట ఉంది, నీ వెంట నీ అక్క ఉంది అని చెప్పి నాకు మనోధైర్యాన్ని ఇచ్చిన మా ములుగు శాసనసభ్యులు మా సీతక్క గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇటువంటి అన్నలు మర్చిపోకండి. ఈరోజు మన పోరాటానికి కాంగ్రెస్ పార్టీ మొత్తం కూడా మన పక్షాన నిలబడ్డది. 100% వారందరూ కూడా మనకు సపోర్ట్ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్క సెల్, ప్రతి ఒక్క యూత్ కాంగ్రెస్ కానివ్వండి, మైనారిటీ సెల్ కానివ్వండి, మహిళా కాంగ్రెస్ కానివ్వండి, వర్కింగ్ ప్రెసిడెంట్స్, పిసిసి ప్రెసిడెంట్, సిఎల్పి లీడర్, కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్క ఎమ్మెల్యే అదేవిధంగా ఈ మొత్తం సమయంలో కూడా ఇంత పరిస్థితి ఉన్నా ఆల్రెడీ కరోనా బారిన పడి అంత ఆ ఏజ్ లో కూడా కరోనా జయించి వచ్చి లేదు విద్యార్థులు లోపల ఉన్నారని చెప్పని అందరికంటే ముందు వచ్చి నిల్చున్న కాంగ్రెస్ సీనియర్ లీడర్ విహెచ్ హనుమంతరావు గారికి ప్రత్యేకంగా, ఎందుకంటే ప్రతిరోజు అరెస్ట్ అయిన రోజుకెళ్ళి లాస్ట్ డే వరకు మాకు అండగా నిల్చొని మా కోసం ఫైట్ చేస్తూ జైల్లో కూడా వీడియో కాల్ చేసి లేదు నేను ఉన్నాను భయపడక అని చెప్పి ప్రతి మూమెంట్ మానిటర్ చేసిన విహెచ్ హనుమంతరావు గారికి, దానితో పాటు ఈ మొత్తం ఇష్యూని మానిటర్ చేస్తూ, ఎందుకంటే మా ఇంట్లో వాళ్ళతో మాట్లాడే ప్రతి ఒక్క లీడర్ కూడా, ఎందుకంటే కేవీపీ గారు, దాంతోపాటు మాజీ మంత్రివర్యులు, తెలంగాణ ఉద్యమానికి పునాది పురుషోత్తమరావు గారు, దాంతోపాటు ఈ మొత్తం మూమెంట్ ని కోఆర్డినేట్ చేసి అందరు లీడర్స్ ని కోఆర్డినేట్ చేసి నా తోటి ఎన్ఎస్ఏ బయట ఉన్న లో కూడా అన్ని రకాలుగా అండగా నిలుస్తున్న మా అన్న విక్రమన్న గారికి అందరికీ కూడా పేరు పేరున, ఎందుకంటే వీళ్ళందరూ లేని వీళ్ళందరి పేర్లు కూడా ఇంత పర్టికులర్ గా తీయని కారణం ఏంటంటే ఈ మొత్తం మూమెంట్ కి ఈ రకంగా టెంపో క్రియేట్ చేసి ఈ రకంగా అండగా నిలిచిన వీళ్ళందరూ లేకపోతే ఈ రోజు బయట మేము లేము. బహుశా మేము ఉన్నామో అనే సంగతి కూడా తెలియకుండా వీళ్ళు మమ్మల్ని ఏ విధంగా ఏ స్కూప్ కన్నా దిగజారి మమ్మల్ని చంపేసినా కూడా ఈరోజు ఆశ్చర్యం ఉండకపోతుండే. మాకు తెలిసి ఆ బాధ ఆవేదన ఏ విధంగా ఉందో ఆ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకొని మీకు చెప్పి ఆ భయాందోళన పరిస్థితి కూడా నేను క్రియేట్ చేయదలుచుకోలేదు. అండ్ మీరు ఆలోచించండి, డే 1కి వెళ్ళి ఈ రోజుకి 55th డే ఈ యొక్క మూమెంట్ స్టార్ట్ అయ్యి ఇప్పటి కూడా ప్రభుత్వం స్పందించకపోతే 100% దెబ్బలు పడుడు ఖాయం, తిరుగుబాటు ఖాయం. హెచ్చరిస్తుంది, ఇప్పుడు కూడా చెప్తున్నా, కేటీఆర్ గారు నెక్స్ట్ టార్గెట్ మీరే. ఎక్కడ మీ సభలున్నా, ఎక్కడ మీ మీటింగ్లు ఉన్నా తస్మాత్ జాగ్రత్త. వీఆర్ వాచింగ్. మేము మిమ్మల్ని ఫాలో అంటారు కదా ట్విట్టర్ లో, మేము మిమ్మల్ని పర్సనల్ గా ఫాలో అవుతున్నాము. 100% నల్ల జెండా చూపిస్తాము, ఆ యొక్క గలాన్ని వినిపిస్తాము. విద్యార్థులకు న్యాయం జరిగే వరకు 100% పోరాడతాము. అండ్ ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా, నువ్వు ఏది చెప్పు, నువ్వు చెప్పిన ప్రతి దానికి, నువ్వు మాట్లాడేది ప్రతిదీ అబద్ధం, ప్రతి ఒక భూతకం, నీది ప్రతి నాటకం, అన్ని బయట పెడతాం ఎవిడెన్స్ తోటి. ఇంకా నువ్వు మమ్మల్ని మోసం చేయలేవు. విద్యార్థులకి న్యాయం జరిగే వరకు, తెలంగాణ ప్రజలకి ఒక టిఆర్ఎస్ పార్టీ నుంచి విముక్తి కలిగే వరకు విముక్తి చేసే వరకు మా యొక్క పోరాటం కొనసాగుతుంది. అండ్ విద్యార్థులకి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే అదేవిధంగా మాకు సహకరించిన మా ఎన్ఎస్ఐ ఏదైతే మా ఉద్యమాన్ని నేషనల్ వైడ్ గా ప్రొజెక్ట్ చేసిన ఎన్ఎస్ఐ నేషనల్ కమిటీ, మా స్టేట్ ఇన్ఛార్జ్ నావేద్ ఖాన్ గారికి, అదేవిధంగా మా నేషనల్ ఇన్ఛార్జ్ రుచి గుప్తా గారికి, నేషనల్ ప్రెసిడెంట్ నీరజ్ కుందన్ గారికి, అదేవిధంగా నా తోటి ఎన్ఎస్ఐ నేషనల్ ఆఫీస్ బేరర్స్ అందరికీ, పక్క రాష్ట్ర అధ్యక్షుడు మధు యాదవ్ కి, ప్రతి ఒక్కరికి మన్నించాలి. ఎవరైనా పేరు మర్చిపోతే మీడియాని మొత్తం మానిటర్ చేసి సహకరించిన అజీం అన్న గారికి, అదేవిధంగా ప్రతి ఒక్క మీడియా ఛానల్ కి, ప్రతి ఒక్క యూట్యూబర్ కి, ప్రతి ఒక్క విద్యార్థికి, ఈ మొత్తం మూమెంట్ ని మానిటర్ చేసిన నా పర్సనల్ కొంతమంది విద్యార్థులు ఏదైతే ఎటువంటి పొలిటికల్ ఇంట్రెస్ట్ లేకుండా అన్న లోపల ఉండడానికి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్క తమ్మునికి, ప్రతి ఒక్క చెల్లెకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు. అండ్ మీకు ఇంకేమన్నా డౌట్స్ అన్న మూమెంట్ పైన ఏ విధంగా ఏ రకంగా ముందుకు పోతారు, ఏం చేస్తారని ఉంటే దయచేసి మీరు ఈ యొక్క కమెంట్ బాక్స్ లో మీ యొక్క మెసేజెస్ ని డ్రాప్ చేయండి. దానికి మీకు సంబంధించి కూడా నేను రిప్లై ఇస్తాను.
కమెంట్స్. ఎగ్జామ్స్ అన్న, ఏపీలో సెట్ ఎగ్జామ్స్ డేట్ అనౌన్స్ చేశారు. తమ్ముడు టెన్షన్ పడకండి, ఏపీ సెట్ ఎగ్జామ్స్ కూడా నేను ఎప్పుడే మధుతో మాట్లాడితే అక్కడ పిల్ స్టేటస్ కూడా ఉంది కదా, 28th తర్వాతనే ఉంది కదా, దానిపైన కూడా 100% చేసి దాన్ని కూడా ఏ విధంగా చేయాలో 100% సొల్యూషన్ వచ్చేటట్టు ఫైట్ చేస్తాము. టెన్షన్ పడకండి. వర్కింగ్ ఆన్ ఇట్. ఇంటర్ ఎగ్జామ్స్ అన్న, ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ అబ్సెంట్ స్టూడెంట్స్. ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ అబ్సెంట్ స్టూడెంట్స్ డేటా అంతా కలెక్ట్ చేస్తున్నాము. కోర్టులో కూడా, ఎందుకంటే ఈరోజు కోర్టులో కూడా కరోనా ఎటువంటి కేసెస్ ఫైల్ చేసినా కూడా వాళ్ళు ఈ యొక్క ప్రభుత్వం కోర్టు కూడా మా చెప్పు చేతల్లో ఉంది అనే విధంగా వారు ప్రవర్తిస్తుండ్రు. దాన్ని ఏ విధంగా చేయగలుగుతాము, ఏ విధంగా మీకు న్యాయం చేయగలుగుతాము, ఆ కోణంలో ఆలోచించి 100% దానిపైన కూడా అబ్సెంట్ అయిన స్టూడెంట్స్ కూడా పాస్ చేసేటట్టు కృషి చేస్తాం. ఎప్పుడన్నా మళ్ళీ ప్రొటెస్ట్ ఎప్పుడు, ఎక్కడ, ఎలా అని మీరు నన్ను అడగకండి, కానీ 100% మళ్ళా ప్రొటెస్ట్ అనేది జరుగుతుంది. ఇది మొన్న జరిగింది కేవలం ఒక ట్రైలర్ మటుకే. ఈ టిఆర్ఎస్ పాలకులకి సినిమా ఏ విధంగా ఉంటుందో చూపిస్తాం, 100% చూపిస్తాము. భయం కూడా క్రియేట్ చేస్తాము. ఏ విధంగా అయితే మమ్మల్ని మీరు జైలుకు పంపించి భయం క్రియేట్ చేద్దాం అనుకుర్రో, మేమంటే మీకు భయం వచ్చేటట్టు కూడా చేసే వరకు ఈ యొక్క ప్రొటెస్టులు జరుగుతూనే ఉంటాయి. రోజుల వారీగా జరుగుతూనే ఉంటాయి. ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా జరుగుతుందో చెప్పము, కానీ జరుగుతూనే ఉంటుంది. ప్రతిరోజు ప్రొటెస్ట్ రోజే అనుకోండి, హఠాటుగా మళ్ళీ మొన్న వచ్చిన విధంగానే వీడియోలు బయటకు వస్తాయి. అది శ్రీ చైతన్య కాలేజీలో ఆన్లైన్ క్లాసెస్ ఉన్నాయంటాను. అదే విధంగా ట్విట్టర్ ఏదైతే మేము లోపల పోయినాక సెల్ఫ్ స్టూడెంట్స్ ట్విట్టర్ ట్రెండ్ చేయడం జరిగింది, రిలీజ్ టీఎస్ ఎన్ఎస్ఓ లీడర్స్ అని. దానికి స్టూడెంట్స్, నేషనల్ మీడియా, ట్విట్టర్ లో యాక్టివ్ గా పార్టిసిపేట్ చేసిన పేరున మీకే చెప్తున్న ప్రతి ఒక్క స్టూడెంట్ కి, ప్రతి ఒక్క తమ్మునికి, చెల్లెకి, అదేవిధంగా నేషనల్ మీడియాకి, సోషల్ మీడియాకి అందరు కూడా ఈ యొక్క ట్విట్టర్ ట్రెండ్ ఏదైతే రిలీజ్ టీఎస్ ఎన్ఎస్ఓ లీడర్స్ అని మా కోసం మీరు చేసిన ఒక వర్చువల్ ప్రొటెస్ట్ కి అందరికీ పేరున కృతజ్ఞతలు. దీక్షిత్. శ్రీ చైతన్య కాలేజీలో ఆన్లైన్ ఎగ్జామ్స్ అంటన్నా, ఇంటర్ కాలేజీలో జగిత్యాల. నా తోటి ఎన్ఎస్ఐ సైనికులకి, ఎన్ఎస్ఐ యాక్టివ్ ఆఫీస్ బేరర్స్ కి మీ అందరికి ఒక మెసేజ్ ఇస్తున్నా. ఏదైతే కార్పొరేట్ కాలేజ్లు, అడ్డగోలుగా జూనియర్ కాలేజ్లు అడ్డగోలుగా ఎగ్జామ్ అని చెప్పి పిల్లల్ని మెంటల్ స్ట్రెస్ కి, స్ట్రెయిన్ కి గురి చేస్తుండ్రో, వాళ్ళు దానిపైన మీ అందరు కూడా వర్క్ చేసి దానికి ఏమైనా మీకు ఇంకా ఏదైనా ప్రాబ్లం ఉన్నా అన్న దృష్టికి తీసుకురావాలని మీ అందరికీ ఈ ప్లాట్ఫామ్ నుంచి చెప్తున్నా. అందరు కూడా ఇప్పటికన్నా మీరందరూ కూడా జిల్లా స్థాయిలో మీరందరూ బయటకు వచ్చి దీనిపైన ప్రొటెస్ట్ చేయండి. తప్పదు, కరోనా ఉన్న పరిస్థితి నాకు తెలిసిందే. కాకపోతే ఈరోజు కరోనా ఉంది అని చెప్పి మనం అందరం ఇంట్లో ఉంటే, వీళ్ళు ఈ కరోనా పేరుతోటి వీళ్ళంతా విచ్చలవిడిగా తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకొని మన ప్రాణాలను కూడా వీళ్ళు చంపేసి బయటికి రానివ్వకుండా చేసే పరిస్థితి ఉంది. కాబట్టి ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో ఈ యొక్క విద్యార్థుల కోసం మనం అందరం బయటికి రావాల్సిందిగా మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం. ఆన్లైన్ ఎగ్జామ్స్ నడుస్తున్నాను అన్ని కామన్ నాకు. ఆన్లైన్ ఎగ్జామ్స్ దానిపైన నెక్స్ట్ ఇప్పుడు ఆటోమేటిక్ ఒకసారి కోర్ట్ డెసిషన్ ఫేవర్ వచ్చినాక ఎన్ని ఎగ్జామ్స్ పెట్టుకున్న రిజల్ట్స్ వచ్చినా ఏమొచ్చినా నెక్స్ట్ డెసిషన్ ప్రకారం సొల్యూషన్ అని డిక్లేర్ చేయాల్సిందే. భయపడకండి, దాని గురించి భయపడకండి. అన్న ఏపీ సెట్ ఎగ్జామ్స్ గురించి, ఏపీ సెట్ ఎగ్జామ్స్ అని చెప్తున్నా కదా, దానిపైన కూడా ఫాలో అప్ చేస్తాం. 28th కేసు ఉంది కదా, 100% అది కూడా పాజిటివ్ వచ్చే విధంగా కృషి చేస్తాము. అన్న నారాయణ కాలేజెస్ లో ఫీజు కట్టే వరకు టీసీ మెమోలు ఇవ్వట్లేదు అన్న. ఎవడెవడు టీసీ మెమోలు ఇస్తాడు, ఏ కాలేజ్ పైసలు కడితేనే టీసీ మెమోలు ఇస్తామని చెప్పి రాక్షసులు లేక వ్యవహరిస్తుండ్రో. నా తోటి ఎన్ఎస్ఐ సైనికుల లిస్టు పెట్టిన కదా ఆఫీస్ బేరసి, వాళ్ళకి కాల్ చేయండి. వాళ్ళ రెస్పాన్స్ కాకపోతే రేపటికి వెళ్ళి మళ్ళీ నేను నా ఫోన్స్ లో అందుబాటులో ఉంటా. ఎందుకంటే వాళ్ళ మధ్యాహ్నం వరకు కూడా నా ఫోన్స్ అనేవి పోలీస్ స్టేషన్ లోనే ఉంటాయి. వాళ్ళ ఆఫ్టర్నూన్ నా చేతికి వచ్చినాయి. ఇప్పటికెళ్ళి నేను కూడా మీకు ఫోన్ లో అందుబాటులోనే ఉంటా. ఏదైనా ఉంటే డైరెక్ట్ నాకు కాల్ చేయండి. ఎవరైతే ఫీజులు ఇస్తారో, ఏ విధంగా మిమ్మల్ని టార్చర్ చేస్తుందో, డైరెక్ట్ నా 73861234 నెంబర్ కి కాల్ చేయండి. నేను సంబంధించిన ఆఫీస్ బేరని మీకు అటాచ్ చేస్తాను. ఓకే, వాట్సాప్ లో మెసేజ్ పెడితే మెసేజెస్ నెంబర్ ఆఫ్ మెసేజెస్ ఉన్నాయి. బహుశా నా మెసేజ్ పెట్టిన ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు రిప్లై ఇవ్వలేదు. ఎందుకంటే దాదాపు నాకు 20,000 మెసేజ్లు ఉన్నాయి. ప్రతి ఒక్క విద్యార్థికి చెప్తున్న, ఎవరైతే మేము ఏ విధంగా ఉన్నామో అని చెప్పి మీరు భయపడ్డారో, మీరు ఎవరు టెన్షన్ పడకండి. మేమందరం క్షేమంగానే ఉన్నాం, మా హెల్త్ బాగానే ఉంది. 100% మీకు మాట ఇచ్చిన విధంగా మీకు అండగా మేము ఉన్నాం. దిగులు పడకండి, దిగులు చెందకండి. క్లియర్?
అండ్ మీ ఎవరికి రిప్లై ఇవ్వకపోయినా అన్న మాకు రిప్లై ఇవ్వలే అనకండి. మీ ప్రతి మెసేజ్ కూడా చూస్తాను, ప్రతి దాన్ని కూడా నేను నోట్ చేసుకుంటాను. టెన్షన్ పడకండి దాని గురించి. వరంగల్ సిఐటిఎస్ కాలేజ్లో ఆన్లైన్ ఎగ్జామ్స్ 18th ఆగస్ట్ నుంచి అంట. చైతన్య డిగ్రీ కాలేజా? సిఐటిఎస్ ఆన్లైన్ ఎగ్జామ్స్ 18th నుంచి. నా డైరీ ఇంకా పెద్ద. ఓకే, సిఐటిఎస్ లో 18 నుంచి డిగ్రీ ఆన్లైన్ నోట్ ఎగ్జామ్స్. చేసుకో విష్ణు. నోట్ చేసుకున్నాము. అడుగున్న మా వరంగల్ టీంకి ఇంటిమేట్ చేస్తాము. అవసరమైతే ఇదే పరిస్థితి ఉంది జిల్లాలలో కూడా అర్థం కాకపోతే ఆ జిల్లాలో ఉన్న నాయకులను కూడా ఆ జిల్లాలకి వచ్చి వాళ్ళ ఇల్లే ముట్టడిస్తారు. ఓకే, ఇప్పుడు 18th వెళ్ళా. 18th నుంచి 18th ఆగస్ట్. నెక్స్ట్ సెట్ ఎగ్జామ్స్ పని చెప్పినా అన్న కదా. జనగం సిజిఐటిఎస్ కాలేజ్లో ఆన్లైన్ క్లాసెస్ అండ్ ఫీజు అడుగుతున్నారు. సిజేఐటి జనగాం. సిజిఐటిఎస్ జనగం ఆన్లైన్ క్లాసెస్ అండ్ ఫీజు. ఓకే, నెక్స్ట్ గాయత్రిలో ఆన్లైన్ క్లాసెస్. జూనియర్ కాలేజా? జూనియర్ కాలేజ్. ఆన్లైన్ క్లాసెస్ కూడా ఏ విధంగా చేయాలి, ఏం చేయాలి, ఫీ రెగ్యులేషన్ దానిపైన కూడా ఫైట్ చేస్తాము. ఎందుకంటే లాస్ట్ ఒక 3-4 డేస్కి వెళ్ళి మొత్తం కూడా ఈ జైలు ఉండడం వల్ల మీ అందరు కూడా అందుబాటులో ఉండలేకపోయినాం. అండ్ నిన్న లైవ్కి వద్దామని చెప్పి శాయశక్తుల ప్రయత్నం చేసినాం, కానీ మేము ఇంటికి వచ్చే వరకే రాత్రి 12 అయింది. ఒకసారి మీ ఫోన్ నెంబర్ చెప్పండి. నా ఫోన్ నెంబర్ 7386712345. 7386712345. అదేవిధంగా ఈ మొత్తం అదేవిధంగా మాకు బెయిల్ దాంట్లో మా అందరికి ఈ బెయిల్ మొత్తం ఇష్యూని మానిటర్ చేసి మాకు అండగా నిల్చొని షూరిటీ పెట్టిన మా తమ్ముడు రవికాంత్కి, అదేవిధంగా మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అభినయ్కి, అదేవిధంగా మా తమ్ముడు నితిన్కి ఏదైతే మాకు షూరిటీ పెట్టి కోర్టులో మాకు అండగా నిల్చొని ఈ యొక్క వర్చువల్ దాంట్లో, ఎందుకంటే షూరిటీలు ఈ టైంలో ఇంతమందికి షూరిటీ పెట్టలేదు, మేము వాళ్ళకి షూరిటీ అని మాకు షూరిటీ ఇచ్చిన ఈ ముగ్గురికి కూడా, ఎందుకంటే వాళ్ళు షూరిటీ పెట్టకపోతే బహుశా మేము ఈరోజు బయటికి రాకపోతుండే. వాళ్ళు పొద్దున్నకి వెళ్ళి సాయంత్రం వరకు అక్కడ ఉండి ఆ లీగల్ సెల్ మా దామోదర్ రెడ్డి అన్నతో వాళ్ళు చెప్పిన విధంగా పనిచేసినందుకు లీగల్ సెల్ టీంకి, దామోదర్ రెడ్డి అన్నకి, అదేవిధంగా వారి టీంకి, షూరిటీ పెట్టిన రవికాంత్కి, అభినయ్కి, నితిన్కి, వీళ్ళకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తాం. నెక్స్ట్ క్వశ్చన్స్ ఇంకా అన్ని కామన్ ఉన్నాయి. సెట్ ఎగ్జామ్ గురించి. సెట్ ఎగ్జామ్స్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ సప్లీ క్యాన్సిల్. ఇంటర్ ఫస్ట్ ఇయర్ సప్లీ దాని గురించి, అదేవిధంగా సెట్ ఎగ్జామ్స్ పైన ప్రతి ఇష్యూ కూడా నోట్ చేసుకున్న. మళ్ళా మీ ఎన్ఎస్ఐ బృందం ఏదైతే మీ ఎన్ఎస్ఐ సైన్యం మీకోసం మళ్ళీ బయటికి వచ్చేసినాం. ఎవరు దిగులు చెందకండి, భయపడకండి, ఏమవుతుందని ఆలోచించకండి. 100% ఏది అప్డేట్ ఉన్నా మళ్ళీ మీ ముందుకు తీసుకొని వస్తే ఎటువంటి పరిస్థితి ఉన్నా ఏమున్నా కూడా 100% ఫైట్ చేస్తాము. మీ ప్రతి ఒక్కరికి సొల్యూషన్ వచ్చే వరకు, ప్రతి ఒక్క విద్యార్థికి న్యాయం జరిగే వరకు ఈ పోరాటం కొనసాగుతుంది. అది లీగల్ గా కానివ్వండి, రోడ్ల పైన కానివ్వండి, అవసరమైతే వీళ్ళను తన్ని అయినా మీకు న్యాయం 100% తీసుకొని వస్తాము. వీళ్ళకి అప్పుడు కూడా బుద్ధి రాకుండా లేదు మనని ఈరోజు కేవలము ఎందుకు అందరికి భయాందోళన, ఎందుకు వేరేటోళ్ళకి ప్రాబ్లం క్రియేట్ కావాలని కేవలం ఒక శాంపుల్ కోసం ఒక 100 మందితోటే ప్రగతి భవన్ అనేది ముట్టడించడం జరిగింది. కానీ ఈరోజు చెప్తున్నా, మీ యొక్క వైఖరి మారకపోతే, ఇదే విధంగా మీ యొక్క వైఖరి కొనసాగితే, ఇదే ప్రగతి భవన్ ని తెలంగాణలో విద్యార్థులందరినీ కూడా, ఎన్ఎస్ఎస్ సైనికులందరినీ కూడా బయటికి తీసుకొని వస్తాం. 1000 మందితోటి ప్రగతి భవన్ గోడలు బద్దలు కొడతాము. విద్యార్థులకు న్యాయం జరిగే వరకు, విద్యార్థులకి మాస్ ప్రమోషన్ జరిగే వరకు. ఎందుకంటే ఈరోజు మీరు ఒకవైపు జిల్లాలో కరోనా టెస్టులు చేస్తలేరు, జిల్లాలో కరోనా టెస్టింగ్ కిట్లు లేవు, మీరు ఒక్కొక్క చోట కేవలం 30 కిట్లు 20 కిట్లతో టెస్ట్ చేస్తున్నారు. ఆడ క్యూలు మటుకు 100లలో ఉంటే మీరు కేవలం 10లలో 20లలో టెస్టులు చేస్తున్నారు.
టెస్టులు లేవని చాలా మంది విద్యార్థులు వాళ్ళ ఇంట్లోనే హోమ్ ఐసోలేషన్ లో ఉన్నారు, బయటికి రాకుండా. కానీ మీరు బలవంతంగా బలమీటికి ఆ యొక్క విద్యార్థులను మీరు ఎగ్జామ్ల పేరుట బయటికి తీసుకొని వచ్చి కరోనా అంటించే ఒక ప్రయత్నం చేస్తున్నారు, అంటే ఇండైరెక్ట్ మర్డర్ చేసే ఒక ప్రయత్నం చేస్తున్నారు. మీ యొక్క ప్రయత్నానికి అడ్డుగా 100% విద్యార్థుల పక్షాన ప్రతి ఒక్క విద్యార్థికి వాళ్ళ ఇంట్లో ఒక అన్న లెక్క, ప్రతి ఒక్క చెల్లెకి, ప్రతి ఒక్క వాళ్ళ ఇంట్లో ఒక సొంత అన్న లెక్క, ప్రతి ఒక్క తమ్మునికి వాళ్ళ ఇంట్లో ఒక సొంత అన్న లెక్క ఎన్ఎస్ఎస్ సైనికులు మేము పోరాడతాం, మేము నిలబడతాము. మా ప్రాణాలకు తెగించన్న వాళ్ళకి మటుకు 100% వాళ్ళ లైఫ్స్ కి మటుకు ఎఫెక్ట్ కానివ్వము. తల్లిదండ్రులు మీరు ఎవరు దిగులు చెందకండి. ఎన్ఎస్ఐ మీకోసము, మీ పక్షాన్ని నిలబడడానికి మా ప్రాణాలు సైతం లెక్క చేయకుండా మేము 100% పోరాడతాము. టీఆర్ఎస్ పాలకులకి నాయకులకి మళ్ళీ హెచ్చరిక, ఖబర్దార్ బిడ్డ. విద్యార్థుల ప్రాణాలతో చెలగాటలాడి ఏమైతుందిలే విద్యార్థులే కదా అనుకుంటే 100% నీ కొడుకు బిడ్డ ఎవరు బయట తిరిగినా ఎక్కడికక్కడ అడ్డుకుంటాము, భయాందోళన పరిస్థితులు క్రియేట్ చేస్తాము. దేనికి భయపడేది లేదు, ఎవరేం చేసినా వెనుకకి పోయేది లేదని చెప్తూ ప్రతి ఒక్క విద్యార్థులు ఇంట్లోనే ఉండండి, క్షేమంగా ఉండండి. స్టే హోమ్, స్టే సేఫ్, టేక్ కేర్, బై బై.